వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం సేవింగ్స్ స్కీమ్స్ అయినటువంటి టైమ్ డిపాజిట్ టీడీ అండ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంఐఎస్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్ఎస్ఏ అంటే సుకన్య సమృద్ధి అకౌంట్, తర్వాత ఎంఎస్ఎస్సి అంటే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ గురించి, అంటే అదొక ఎస్ఎస్సి అనేది ఒక స్కీము, ఈ ఎంఎస్ఎస్సి అనేది ఒక స్కీమ్ అనమాట. మీకు అందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ మన వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా బీపీఎంలో ఏ బీపీఎంలో ఉంటారు, డాక్ సేవకులైనా ఉంటారు, అందరూ కూడా ఈ స్కీమ్స్ గురించి అందరికీ కూడా తెలిసిన విషయం ఏమంటే జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ రూల్స్ గురించి అర్థనంగా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, జస్ట్ ఒకటో రెండో మనకు తెలియని రూల్స్ కూడా ఉంటాయి. కాబట్టి వీడియో ఖచ్చితంగా అందరూ చూడండి, ఎవరైనా తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారనేది మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో రూల్స్ అనేది మనం కరెక్ట్గా ఉండాలి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం సుకన్య సమృద్ధి అకౌంట్ గురించి తెలుసుకుందాం. సో సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే అందరికీ తెలిసిన విషయమే. కేవలం ఓన్లీ ఇది 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి గర్ల్ చైల్డ్ అంటే ఆ ఆడపిల్లల కోసము, కేవలం 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిల కోసం మాత్రమే ఈ స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. సుకన్య సమృద్ధి అకౌంట్ కేవలం అమ్మాయిల కోసమే, అది కూడా 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లల కోసం మాత్రమే ఈ అకౌంట్ అనేది ఉద్దేశించబడింది. ఎవరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు? 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయికి ఒక గార్డియన్ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఒక లీగల్ గార్డియన్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేయించాలి. ఓకేనా. సో మదర్ కానీ ఫాదర్ కానీ గార్డియన్గా ఉండొచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ అకౌంట్ ఎవరైతే ఈ మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ మైనర్ పేరు మీద దాదాపుగా అంటే మైనర్ తీరేంత వరకు, అంటే ఆ అమ్మాయికి 18 years వచ్చేంత వరకు కూడా గార్డియన్ చేత ఆపరేట్ చేయబడుతుంది. ఒకవేళ మెజారిటీ అటైన్ చేసిన తర్వాత అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తారంటే ఆ మైనరే అకౌంట్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ 18 years. ఓకేనా. ఇదేనమాట స్కీమ్లో వచ్చేసి మనకు మినిమం డిపాజిట్, సుకన్య సమృద్ధి అకౌంట్లో మినిమం డిపాజిట్ వచ్చేసి ఒకప్పుడు అయితే గతంలో 1000 రూపాయలు మినిమం అకౌంట్తో ఓపెన్ చేయాల్సి ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో మనకు మినిమం 250 రూపీస్ తోటే, కేవలం 250 రూపాయలతోనే మనం ఒక సుకన్య సమృద్ధి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతాలో ఒక సంవత్సరంకి కనీసం మినిమం మనం డిపాజిట్ చేయాల్సినటువంటి అమౌంట్ కూడా ఎంత అంటే 250 రూపీస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక సుకన్య సమృద్ధి అకౌంట్లో మ్యాక్సిమం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఏప్రిల్ టు మార్చ్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 250 రూపీస్ మినిమం ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి. మ్యాక్సిమం ఎంతవరకు చేయొచ్చు అంటే 1,50,000. నేను 2 lakhs 3 lakhs కడతా అంటే ఒప్పుకోరు. నా దగ్గర 5 lakhs ఉంది, 10 lakhs ఉంది, నేను డిపాజిట్ చేస్తానంటే చేయడానికి వీల్లేదు. ఒక సుకన్య సమృద్ధి అకౌంట్లో మినిమం 250 రూపీస్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుంచి మార్చిలో మనం డిపాజిట్ చేయాల్సినటువంటి అమౌంట్ మ్యాక్సిమం 1,50,000. అలాగే సుకన్య సమృద్ధి అకౌంట్లో ఒక నెలలో కానీ, ఒక ఇయర్లో కానీ, ఒక 1 monthలో కానీ, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కానీ కేవలం ఇన్ని నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ చేయాలంటూ ఎటువంటి రూలు ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు అయినా, ఒక నెలలో ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయొచ్చు. అలాగే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్నిసార్లు అయినా మనం డిపాజిట్ చేసుకుంటూ పోవచ్చు సుకన్య సమృద్ధి అకౌంట్లో. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒకవేళ ఇన్ కేస్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం 250 రూపీస్ మినిమం డిపాజిట్ చేయకుంటే గన దాన్ని డిఫాల్టెడ్ అకౌంట్గా ట్రీట్ చేస్తారు. డిఫాల్ట్ అకౌంట్గా ట్రీట్ చేస్తారు అంటే మినిమం డిపాజిట్ ఎంత 250 రూపీస్ ఒక ఫైనాన్షియల్ చేయకపోతే డిఫాల్టెడ్ అకౌంట్గా ట్రీట్ చేస్తారు. అట్లా ఎన్ని సంవత్సరాలు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 years ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక డిపాజిట్ చేయకపోతే దాన్ని డిఫాల్టెడ్ అకౌంట్ అంటారు. అట్లా ఎన్ని సంవత్సరాలు చేయకుంటే అన్ని సంవత్సరాలది మనం అకౌంట్ మళ్ళీ రివైవల్ చేసుకోవాలంటే 15 years లోపు మనం జనరల్గా సుకన్య సమృద్ధి అకౌంట్ ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేసుకుంటూ పోవాలంటే 15 years అనేది గుర్తుపెట్టుకుని. మెచ్యూరిటీ టైం ఎంత అంటే అకౌంట్ టైం అయిపోయేది ఎన్నేళ్లకు, 21 years. మనం డిపాజిట్ చేసుకుంటూ పోవాల్సింది 15 years. సో ఏదైతే డిఫాల్ట్ అవుతుందో అకౌంట్, ఆ డిఫాల్టెడ్ అకౌంట్ని వితిన్ 15 years లోపల మన అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ని 15 years లోపల మనం రివైవల్ చేసుకోవాలంటే ఏ విధంగా అంటే ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు డిపాజిట్ చేయలేదో అన్ని సంవత్సరాలకు, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి 2020 మార్చిలో లాస్ట్ చేశారనుకుందామండి, 2020లో
లాస్ట్ డిఎల్టీ ఉందనుకుందాం, ఓకేనా. సో 2020 మార్చ్ అంటే ఇది 2019-20కి ఫైనాన్షియల్ ఇయర్లో పే చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇప్పుడు 2024 మే, అవునా, 2024 మే. సో 2019-20 ఇయర్లో 2020 మార్చ్లో డిఎల్టీ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టలేదు అనుకున్నాం. సో ఇప్పుడు ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్లు కట్టలేదు వాళ్ళు? 2020-21 కట్టలేదు, 2021-22 కట్టలేదు, 2022-23 కట్టలేదు, 2023-24 కూడా డిపాజిట్ చేయలేదు. అంటే 4 ఫైనాన్షియల్ ఇయర్స్ డిపాజిట్ చేయలేదు వాళ్ళు. అంటే ఒక్కొక్క డిఫాల్ట్ ఇయర్కి వచ్చేసి 50 రూపీస్ డిఎఫ్ కలెక్ట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. టోటల్ వచ్చేసి 200 రూపీస్, ఒక్కొక్క డిఫాల్ట్ ఇయర్కి వచ్చేసి 50 రూపీస్, టోటల్ 4 ఇయర్స్కి వచ్చేసి 200 రూపీస్ డిఎఫ్ కలెక్ట్ చేయాలి. తర్వాత మినిమం ఒక్కో సంవత్సరానికి ఎంత 250, 250, 250 అండ్ 250. అండ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్తో కలిపి 2024-25 కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్తో కలిపి అమౌంట్ తీసుకోవాలి. సో ఇంత డిపాజిట్ చేయాలి వాళ్ళు. 250, 250, 500, 500, 1250 డిపాజిట్ చేస్తూ, సో పెండింగ్ 4 ఇయర్స్ అండ్ ప్రజెంట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మినిమం డిపాజిట్ తీసుకోవాలి. అలాగే డిఎఫ్ 4 ఇయర్స్ డిఎఫ్ కలెక్ట్ చేయాలి. ఈ విధంగా అనేది డిఎఫ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక మెచ్యూరిటీ టైం వచ్చేసి సుకన్య సమృద్ధి అకౌంట్కు 21 ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే సుకన్య సమృద్ధి అకౌంట్లో మనం డిపాజిట్ చేసేటువంటి అమౌంట్ అండర్ ఐటీ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80C ప్రకారం మనం సేవింగ్స్ కింద ఈ సుకన్య సమృద్ధి అకౌంట్లో డిపాజిట్ చేసిన అమౌంట్ని మనం చూపించుకోవచ్చు. అలాగే ఈ సుకన్య సమృద్ధి అకౌంట్లో వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ ఫ్రీ అనేది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ అనేది ట్యాక్స్ ఫ్రీ అనేసి కూడా ఈ స్కీమ్లో చెప్పడం జరుగుతూ ఉందన్నమాట, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ మనం ఎప్పుడు ప్రీమెచ్యూర్గా క్లోజ్ చేసుకోవచ్చు అంటే 5 సంవత్సరాల తర్వాత దీన్ని మనము క్లోజ్ చేసుకోవచ్చు. ఎటువంటి సందర్భాల్లో అంటే డెత్ ఆఫ్ డిపాజిటర్, ఒకవేళ ఆ గర్ల్ చైల్డ్ డెత్ అయితే కన్నా మనం అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రీమ్ కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ అంటే ఈ గార్డియన్ ఒకవేళ చనిపోయినా కూడా మనం ఈ అకౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అకౌంట్ డెత్ కేసులో క్లోజ్ చేసేటప్పుడు మాత్రం డేట్ ఆఫ్ డెత్ నుంచి పేమెంట్ ఏ రోజైతే చేస్తామో ఆ డేట్ వరకు మనము సేవింగ్స్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ డెత్ కేసెస్ జరిగినప్పుడు ఏ విధంగా ఇంట్రెస్ట్ పే చేస్తారంటే డెత్ జరిగే డేట్ వరకు వచ్చేసి సుకన్య సమృద్ధి అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ డెత్ నుంచి డేట్ ఆఫ్ పేమెంట్ వరకు ఏదైనా సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది పిఎంసి ఫ్రెండ్స్. ఒకవేళ విత్డ్రాయల్ మనం చేసుకోవాలనుకుంటే మధ్యలో మనం క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ అని కాదు, విత్డ్రాయల్ దాంట్లో పార్షియల్ పేమెంట్ అంటే అంతో ఇంతో మనం డ్రా చేసుకోవాలని అనుకుంటే కన్నా ఎలా అంటే ఒకవేళ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసినటువంటి మైనర్ 10th పాస్ అయినప్పుడు లేదా 18 ఇయర్స్ అటైన్ చేసిన తర్వాత కానీ లేదా 10th స్టాండర్డ్ పాస్ అయిన తర్వాత కానీ మనం ఈ సుకన్య సమృద్ధి అకౌంట్లో నుంచి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎంత విత్డ్రా చేసుకోవాలి? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ సుకన్య సమృద్ధి అకౌంట్లో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ 2024-25 ఫైనాన్షియల్లో విత్డ్రాయల్కి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2023-24 తర్వాత వచ్చేసి 2022-23. సో ఇక్కడ మనకు ముందుకు అంటే సెకండ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ 2023 మార్చి 31 ఎండింగ్కు ఈ 2020 ఇప్పుడు 24-25 నడుస్తుంది. అంతకుముందు లాస్ట్ ప్రిసీడింగ్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా అంతకుముందు ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నటువంటి ఇప్పుడు 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చినట్టయితే 2023-24 లాస్ట్ ఫైనాన్షియల్, అంతకుముందు ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2023 అంటే 23 మార్చి 31కు ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్లో ఉన్నటువంటి అమౌంట్లో మనం దాదాపుగా 50% వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఓన్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది. అక్కడ మనం కాలేజీలో కానీ ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఇచ్చినటువంటి బిల్స్లో ఉన్నట్టుగా ఆ అమౌంట్ కానీ లేదా ఈ 50% అమౌంట్ కానీ ఏదైతే తక్కువ ఉంటుందో అంత అమౌంట్ అనేది మనకు విత్డ్రా చేసుకున్నటువంటి అవకాశం కల్పించడం జరిగింది సుకన్య సమృద్ధి అకౌంట్లో అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 50% అమౌంట్ కానీ లేదా ఫీజులు మనం కట్టినటువంటి ఫీజులు ఏదైతే తక్కువ ఉంటుందో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఈ 50% అమౌంట్ అనేది 1 lakh ఉందనుకుందాం, ఓకేనా. 1 lakh అనుకోండి.
సో జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఈ 23 ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో 2 lakhs బ్యాలెన్స్ ఉంది అనుకున్నాం, 50% వచ్చేసి 1 lakh బ్యాలెన్స్ అనమాట. 1 lakh 50% వచ్చేసి. సో కాలేజ్ ఫీజు వచ్చేసి 2 lakhs పే చేశారు అనుకుందాం. సో ఏది మినిమం, ఏది తక్కువ? 1 lakh తక్కువ కాబట్టి 1 lakh మాత్రమే డ్రా చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ 1 lakh వచ్చేసి 5 ఫైనాన్షియల్ ఇయర్స్, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 20,000 డ్రా చేసుకోవచ్చు, నెక్స్ట్ ఫైనాన్షియల్లో అట్లా 5 years వరకు ఇయర్కి ఒకసారి 5 installments లో డ్రా చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 1 lakh ఒకవేళ డ్రా చేసుకోవాలనుకుంటే కనుక 5 installments లో 5 ఫైనాన్షియల్ ఇయర్స్లో వరుసగా డ్రా చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకటేసారి లంసమ్గానే తీసుకోవచ్చు, లేదా 5 installments in 5 ఫైనాన్షియల్ ఇయర్స్లో అయినా మనం తీసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మనకు మెచ్యూరిటీ అంటే సుకన్య సమృద్ధి అకౌంట్ మెచ్యూరిటీ ఇయర్స్ వచ్చేసి 21 yearsకి మెచ్యూరిటీ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది సుకన్య సమృద్ధి అకౌంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి సుకన్య సమృద్ధి అకౌంట్ తర్వాత మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్, MSSC అంటారు ఫ్రెండ్స్. MSSC అంటే ఏంటి? మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? MSSC మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ అనేది జస్ట్ ఒక పేరు మాత్రమే దానికి పెట్టడం జరిగింది, కానీ బట్ మనం ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేయం. ఓన్లీ పాస్బుక్ ఫామ్లోనే మనము ఈ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనే అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు? ఇది కూడా ఈ స్కీమ్ కూడా మనం ఈరోజు తెలుసుకోవడం 2 స్కీములు కూడా, సుకన్య సమృద్ధి కావచ్చు, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్, 2 స్కీములు కూడా మహిళలకు ఉద్దేశించినవి అనేది గుర్తుపెట్టుకోండి. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేది ఓన్లీ ఫర్ ఉమెన్. వాళ్ళు ఎటువంటి వయసు వాళ్ళైనా కానీ, ఇంత వయసు అని అంటూ ప్రిస్క్రైబ్ చేయలేదు, కేవలం ఓన్లీ ఉమెన్ వాళ్ళు మాత్రమే అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు, మహిళలకు మాత్రమే ఉద్దేశించినది. మైనర్ పేరు మీదైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేదా అడల్ట్స్ అయినా అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. బట్ సుకన్య సమృద్ధి అకౌంట్ మాత్రం 10 years లోపు ఉన్నటువంటి అమ్మాయిలకు, గర్ల్ చైల్డ్స్ మాత్రమే సుకన్య సమృద్ధి అకౌంట్ ఉద్దేశించబడింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అందరి మహిళల కోసం ఇంత వయసు అని ప్రిస్క్రైబ్ చేయకుండా అన్ని వయసులో వాళ్ళు మహిళలు ఈ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అనేది మినిమం ఎంత అంటే మినిమం 1000 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మినిమం 1000 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంత అంటే అండి, మ్యాక్సిమం 2 lakhs వరకు ఒక మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అకౌంట్స్లో మ్యాక్సిమం 2 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్లో ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఒక అకౌంట్కి సెకండ్ అకౌంట్ తర్వాత నెక్స్ట్ అనుకోండి. ఓకేనా? ఒక అకౌంట్కి మధ్యలో ఖచ్చితంగా 3 months అనేది గ్యాప్ ఉండాలి. మహిళా సమ్మాన్ MSSC అకౌంట్స్లో ఒక అకౌంట్ చేసిన తర్వాత ఇంకో అకౌంట్ చేయడానికి ఎంత వ్యవధి తీసుకుంటారంటే 3 months అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బిట్టిస్తే కనుక మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్లో ఒక అకౌంట్ చేసిన తర్వాత ఇంకో అకౌంట్ చేసుకోవడానికి ఎంత వ్యవధి ఉండాలి అంటే 3 months అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? 3 months లోపు ఖచ్చితంగా అకౌంట్ చేయకూడదు. 3 months దాటిన తర్వాతనే ఇంకో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఎంతైనా ఓపెన్ చేసుకోవచ్చు. అట్లా 3 months కలిపితే ఎన్ని అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం అన్ని అకౌంట్స్లో కలిపి ఒకే అకౌంట్ అని చేసుకోవచ్చు. అన్ని అకౌంట్స్లో కలిపి 2 lakhs బ్యాలెన్స్ దాటకూడదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్లో. ఓకేనా? తర్వాత ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్లో వచ్చేసి ఇంట్రెస్ట్ ఎంత అంటే 7.5% క్వార్టర్లీ కాంపౌండ్ ఇది ఫ్రెండ్స్. క్వార్టర్లీ కాంపౌండ్ 7.5%తో క్వార్టర్లీ కాంపౌండ్ చేసి, బట్ ఇంట్రెస్ట్ మాత్రం ఎప్పుడు క్రెడిట్ చేస్తారంటే అమౌంట్ ఎప్పుడైతే అకౌంట్ క్లోజ్ చేస్తారో అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు ఈ టోటల్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనేది గుర్తు. క్వార్టర్లీ కాంపౌండ్ 3 months ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తుంది. బట్ మొత్తం ఎప్పుడు పే చేస్తారంటే కనుక మన అకౌంట్ క్లోజ్ చేసుకున్నప్పుడే ఆ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సుకన్య సమృద్ధి అకౌంట్కి వచ్చేసి SSCకి వచ్చేసి 8.2% యాన్యువల్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. 8.2% ఉంది ఫ్రెండ్స్ సుకన్య సమృద్ధి అకౌంట్కి అయితే. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ MSSC అకౌంట్స్ని ఎప్పుడు PMC చేసుకోవచ్చు, ఒకవేళ విత్డ్రాయల్ చేసుకోవాలంటే ఎలా, ఒకవేళ ఫుల్ మెచ్యూరిటీ ఎలా? ఓకేనా? ప్రతి అకౌంట్కి ఇవే కదా మనం చూడాల్సింది. ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుంది, ఎప్పుడు విత్డ్రాయల్ చేసుకోవచ్చు, ఎప్పుడు ప్రీ మెచ్యూరిటీ క్లోజ్ చేసుకోవచ్చు. ప్రీ మెచ్యూర్గా ఎప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు అంటే
డిపాజిటర్ ఒకవేళ డెత్ అయితేనో చేసుకోవచ్చు, ఒకవేళ గార్డియన్ డెత్ అయినా కానీ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ అంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేటప్పుడు కానీ కంపాషనేట్ ఎక్స్ట్రీమ్ గ్రౌండ్స్లో కానీ ఈ అకౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అటువంటి డెత్ కేసెస్లో కానీ అకౌంట్ క్లోజ్ చేసినట్టయితే మామూలుగా స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతో ఆ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారమే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఒకవేళ 6 months తర్వాత కూడా ఎటువంటి రీజన్ స్పెసిఫై చేయకుండా 6 months తర్వాత కూడా అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 6 months తర్వాత కూడా మనం ఒక ఎంఎస్ఎస్సి అకౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ 6 months తర్వాత ఎటువంటి రీజన్ స్పెసిఫై చేయకుండా మన అకౌంట్ క్లోజ్ చేసుకునేటట్టయితే ఇంట్రెస్ట్ రేట్ ఎంత పే చేస్తారంటే 5.5%, 2% లెస్ చేసి మనకు మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ ఎంత 7.5% ఫ్రెండ్స్. 2% లెస్ చేస్తే ఎంత 5.5% లెస్ చేసి ఇంట్రెస్ట్ అనేది ఒక ప్రీమెచ్యూర్ క్లోజ్ చేసినప్పుడు ఎంఎస్ఎస్సి అకౌంట్కి ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మనం విత్డ్రాయల్ చేసుకోవాలనుకుంటే 1 year తర్వాత ఆఫ్టర్ 1 year వచ్చేసి 40% ఆఫ్ ది ప్రిన్సిపల్ అమౌంట్లోంచి మనం డ్రా చేసుకోవచ్చు. విత్డ్రాయల్ ఇది జస్ట్ ఇట్స్ నాట్ ఏ లోన్, దానికి వడ్డీ ఏం పడదు అనమాట. ఓకేనా. 1 year తర్వాత ఒక ఎంఎస్ఎస్సి అకౌంట్లో మనం ఎప్పుడు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అంటే 1 year తర్వాత 40% మనం ఎంతైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh డిపాజిట్ చేసుకున్నాం, 40% ఎంత 40,000 మనం అకౌంట్లోంచి డ్రా చేసుకోవచ్చు 1 year తర్వాత. ఒకవేళ మెచ్యూరిటీ ఎప్పుడు అవుతుందంటే అకౌంట్ అనేది 2 years. ఎంఎస్ఎస్సి అకౌంట్ ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుందంటే 2 years తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుంచి 2 years తర్వాత మనం అకౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎంఎస్ఎస్సి అకౌంట్ అనేది ఎప్పుడు ప్రారంభించినారంటే 1/4/2023 నుంచి 1/4/2023 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ప్రవేశించినటువంటి కేంద్ర బడ్జెట్ విషయంలో ఫైనాన్షియల్ మినిస్టర్ ఆ సంగతి చెప్పడం జరిగింది, ఆ విషయం చెప్పడం జరిగింది. 2 years వరకే మనకి ఎంఎస్ఎస్సి అకౌంట్స్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే 1/4/2023 నుంచి 24 ఫైనాన్షియల్లో అండ్ 2024-2025 అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు కూడా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్కీమ్ ఉంటుందో లేదో మనమైతే చెప్పలేము ఫ్రెండ్స్. దాన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు లేదా తీసివేయచ్చు. అయితే 2 financial years వరకు మాత్రమే మనకి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునేదానికి అవకాశం అయితే కల్పించారు ఫ్రెండ్స్. ఓకేనా. సో తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సుకన్య సమృద్ధి అకౌంట్లో వచ్చేసి సుకన్య సమృద్ధి అకౌంట్లో ఇంట్రెస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే విషయం గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ డేట్ ఒక మంత్లో వచ్చేసి ఎండ్ ఆఫ్ 5th డేట్ నుంచి తర్వాత ఎండ్ ఆఫ్ ది మంత్. సో మామూలుగా సేవింగ్స్ అకౌంట్ గురించి మనం చెప్పేటప్పుడు సో 10th డేట్ నుంచి ఎండ్ ఆఫ్ ది మంత్ వరకు ఉన్నటువంటి బ్యాలెన్స్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఇంట్రెస్ట్కు క్యాలిక్యులేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక సుకన్య సమృద్ధి అకౌంట్లో వచ్చేసి ఎండ్ ఆఫ్ ది 5th డేట్ నుంచి ఎండ్ ఆఫ్ ది మంత్ డేట్ మధ్యలో ఉన్నటువంటి మినిమం బ్యాలెన్స్కి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సుకన్య సమృద్ధి అకౌంట్లోనే మన అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు మామూలుగా మెచ్యూరిటీ టైం వచ్చేసి 21 years మామూలుగా జనరల్గా. ఒకవేళ ఈ అమ్మాయికి గన సుకన్య సమృద్ధి అకౌంట్ హోల్డర్కి గన మ్యారేజ్ చేసినట్టయితే 18 years దాటిన తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ చేస్తారో అప్పుడు మ్యారేజ్ పర్పస్ కోసం మనం ఈ అకౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చు. బట్ ఈ అకౌంట్ను ఎప్పుడు క్లోజ్ చేసుకోవాలంటే మ్యారేజ్ పర్పస్ కోసం మ్యారేజ్ డేట్ ఉంటుంది కదా. సో ఈ మ్యారేజ్ డేట్కి 1 month బిఫోరు లేదా మ్యారేజ్ డేట్ అయిన తర్వాత 3 months లోపు అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ డేట్కి ముందు 1 month లోపైనా క్లోజ్ చేసుకోవాలి, లేదా మ్యారేజ్ డేట్ దాటిన తర్వాత 3 months లోపైనా అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. ఈ 3 months దాటిన తర్వాత అటువైపు ఇంకా అకౌంట్ క్లోజ్ చేయడానికి రాదు. 21 years వరకు వెయిట్ చేయాల్సింది అకౌంట్ ఓపెనింగ్ డేట్ నుంచి. అలాగే మ్యారేజ్ డేట్కి ముందు 1 month కంటే ముందు క్లోజ్ చేయడానికి రాదు. జస్ట్ మ్యారేజ్ డేట్కి ముందు 1 month లోపలే క్లోజ్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి సుకన్య సమృద్ధి అకౌంట్ ఎంఎస్ఎస్సి అకౌంట్స్ గురించి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.